అందరికీ నమస్తే. దేశంలో ముఖ్యమంత్రులు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కేసులు ఉన్నాయి, అవి క్రిమినల్ కేసులా, ఉత్త సోషల్ మీడియా కేసులా, ఏంది ఏం కథ అని ఒక సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అంటారు. వీళ్ళు ఎవరి టైం చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేల మీద, మినిస్టర్స్ మీద, ముఖ్యమంత్రుల మీద, అందరి మీద చేస్తారు. వీళ్ళు ఎంపీల మీద అందరి మీద చేస్తారు సర్వే చేసి వాళ్ళు వివరాలు బయటపెట్టినారు. ఏంటంటే వీళ్ళేమి వాళ్ళ మీదను అడిగి తెలుసుకోలే. వీళ్ళు అఫిడవిట్లు పెడతారు కదా, వీళ్ళు ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడే మా మీద ఈ కేసులు ఉన్నాయి, మా మీద ఈ కేసులు ఉన్నాయి, ఈ సెక్షన్ల కింద, ఈ పోలీస్ స్టేషన్ల కింద కేసు పెడతారు కదా, అది అఫిడవిట్లు పెడతారు కదా. అఫిడవిట్లను స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్ ప్రకటించింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద హైయెస్ట్ కేసులు 89 కేసులు ఉన్నాయి మొత్తం. అవన్నీ ఇవేమి కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టిన కేసులు కాదు, అంతకు ముందు నుంచి ఉన్న కేసులు. అంతకు ముందు నుంచే చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ క్రిమినల్ కేసులు, మామూలు కేసులు కాదు. ఎవరు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడి పెట్టే కేసులు, ఎవరో హట్ అయినని పెట్టే కేసులు, నా పరువు భంగం కలిగించని పెట్టే కేసులు, ఇవి కాదు క్రిమినల్ కేసులు అంటే. క్రిమినల్ కేసులు అంటే మోసపూరిత కేసులు. ఏం కేసులు అంటారు క్రిమినల్ కేసులు అంటే? వారిని హత్యలు, అత్యాచారాలు, దాడులు, తర్వాత ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం, ఎన్నికల నేరాలు, అత్యాచారం, ఇట్లాంటివి క్రిమినల్ కేసులు అంటారు. ఒకసారి చూద్దాం అసలు ఏమైంది, ఎందుకు ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా తెలంగాణ మొత్తం షేర్ చేయండి, ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. దీనిలో మొత్తం దేశంలోని ముఖ్యమంత్రుల్లో 42% మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయంట. 42% అంటే సగం మంది ముఖ్యమంత్రుల మీద ఇట్లాంటి కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. దేశంలో సగం మంది ముఖ్యమంత్రులు. అందులో ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఈ అంశం చర్చ అంటే, ఇది మెయిన్. అసలు ఎందుకు వచ్చింది చర్చ అంటే, మొన్న లోక్సభలో ఒక బిల్లు పాస్ అయింది. ఎవరైనా సరే, ముఖ్యమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మినిస్టర్లైనా, ఎంపీలైనా, ప్రధానమంత్రి అయినా సరే 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవి పోయినట్టే అని ఒక కొత్త చట్టం చేసిండ్రు. ఇది ఎంత డేంజర్ చట్టం అంటే చాలా చాలా డేంజర్ చట్టం. మొదలే ఈడ పారదర్శకంగా రాజకీయాలు నడుస్తలేవు కాబట్టి ఇది డేంజర్ చట్టం అంటున్నాం. ఇప్పుడు పడరాని ప్రతిపక్షం మీద వీళ్ళు కేసు పెట్టేసి జైల్లో 30 రోజులు జైలు పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు పదవి పోతుంది, ఆడ మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వాలు తలుచుకుంటే, ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా తలుచుకుంటే ప్రతిపక్షాలను నలిపేయచ్చు. అట్లాంటి చట్టం అది. ఇప్పుడు కేటీఆర్ మీద ఒక కేసు పెట్టారు. ఇక్కడ ఒక కేసు కాదు, ఆయన మీద 14 కేసులు అయినట్టున్నాయి ఇప్పటికే. మనకు ఫార్ములా ఈ కార్ రేస్ ఉంది, దానిలో ఏముందో ఏం లేదో కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఆల్రెడీ ఏసీబీ పెట్టి అంతా నడిపిస్తున్నారు కదా. దానిలో తప్పు ఎక్కడ జరిగిందో చెప్పకపోయినా ఆయన విచారం పిలుస్తున్నారు కదా. ఆయనను కూడా ఒక జైలు పంపించేసి బెయిల్ రాకుండా క్రిమినల్ కేసులు పెట్టి, రకరకాల సెక్షన్లు పెట్టి రాకుండా చేస్తే ఎమ్మెల్యే పదవి పోతుంది. అట్లే ఇప్పుడు మోడీ కనుక రేవంత్ రెడ్డితో సరిగా సంబంధాలు లేక రేవంత్ రెడ్డి ఉద్యోగం ఓటాలంటే పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసు కూడా ఉంది కదా, ఓటు నోటు కేసు ఆల్రెడీ వ్యవహారం నడుస్తుంది, సుప్రీంకోర్టులో కూడా ఉంది ఆ కేసు. మోడీ తలుచుకుంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, రేవంత్ రెడ్డిని కూడా కూసోగొడతాడు. అట్లా ఇక్కడున్న గవర్నమెంట్, ఇక్కడున్న ప్రతిపక్షం మీద కుట్ర చేయొచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద పెట్టవచ్చు. ఈ పార్టీ మారలేదనో, పార్టీ మారతలేరనో, వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తున్నారనో, గట్టిగా అడుగుతున్నారనో, గట్టిగా విమర్శిస్తున్నారనో ఇట్లాంటి కేసులు కూడా పెట్టి చేయొచ్చు. ఇక్కడ పారదర్శకంగా ఏం లేవు. గవర్నమెంట్లు, సిస్టమ్లు ఏమి ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా లేవు. లేకపోతే ఈడీ రైడ్ చేస్తే, సిబిఐ రైడ్ చేస్తే ఎట్లా జరుగుతున్నాయి? బీజేపీలో ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి, ఒక ఎమ్మెల్యే మీద ఎవరిపైన ఈడీ రైడ్స్, సిబిఐ ఎందుకు రావు? అంటే వాళ్ళంతా స్వచ్ఛమైన పురుషులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే లంగల. కాబట్టి ఎట్లా వాడతారంటే చట్టాలు అట్లా వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ చట్టాన్ని ఎవరెట్లా వాడతారో తెలియదు కానీ ఆ చట్టం ఒకటి అమల్లోకి వచ్చింది. 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవి పోతుంది. అది వచ్చినందుకే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఇచ్చినాక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్రం ఎవరైనా ఉండొచ్చు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. దానికోసమనే వీళ్ళు ఇది ఇచ్చిండ్రు. ఇప్పుడు అత్యధికంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటా మన రాష్ట్రానికి వద్దాం. 10 మంది ముఖ్యమంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధికంగా కేసులు ఉన్నాయి. మొత్తం టాప్ 10లో మన ఫస్ట్ ర్యాంక్, టాప్ 10. తర్వాత 13 మంది సీఎంల పైన క్రిమినల్ కేసులు, 31 మంది ముఖ్యమంత్రులు, మొత్తము 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. 31 మందిలో 13 మంది మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్కనే అది, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లోనే ఉన్నది. నేను చెప్పినట్టుగానే అత్యాయత్నం, కిడ్నాపు, లంచం, వేధింపులు, తర్వాత ప్రభుత్వాన్ని ఖజానాకు బొక్క కొట్టడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
ఈ 10 మంది ముఖ్యమంత్రుల్లో 7 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు 7 మంది, 3 బీజేపీ చెందిన వ్యక్తి ఒకరు, మిగతా మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ 10 మంది ముఖ్యమంత్రులు ఇందులో ఫస్ట్ ర్యాంకు రేవంత్ రెడ్డి గారు, సెకండ్ ర్యాంకు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, 3వ ర్యాంకు చంద్రబాబు నాయుడు, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన మీద కూడా మొత్తం 19 కేసులు ఉన్నాయి. తీవ్రమైన నేరాభియోగాలు 32 ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 4వ స్థానంలో ఉన్నారు. ఆయనపై మొత్తం 13 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన ఆరోపణలు 6 ఉన్నాయి. ఇంకా జార్ఖండ్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి పినరయి ఆయన 8th ప్లేస్లో ఉన్నారంట. సిక్కిం ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ 9వ ప్లేస్లో ఉన్నారంట. సరే, ఎవరి మీద ఎన్నెన్న కేసులు ఉండని, కానీ మన ముఖ్యమంత్రి మీద మాత్రమే హైయెస్ట్ కేసులు ఉన్నాయి, 89 కేసులు. ఇది గతంలో కూడా ఒకసారి రిపోర్ట్ అయ్యింది. కానీ రేపన్నాడు సెంట్రల్ గవర్నమెంటు ఎవరైనా టార్గెట్ చేయాలనుకుంటే చాలా సింపుల్. ఈ చట్టం వచ్చిన తర్వాత సింపుల్గా తీసిపడేచ్చు. యాక్చువల్గా కేజ్రీవాల్ ఇదంతా ఎందుకు వచ్చింది తెలుసా? ఈ ఆలోచన పుట్టడమే బీజేపీ లీడర్లకు, సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్లకు ఆలోచన పుట్టడమే ఒక కుట్రపూరితంగా ఆలోచించినట్టు కనిపిస్తుంది. ఏదంటే కేజ్రీవాల్ జైలుకు పోయిండు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఆయన 6 months ముఖ్యమంత్రిగానే జైలు నుంచి పరిపాలన చేసిండు. దాన్ని బేస్ చేసుకొని ఈ చట్టం చేసిండు. ఏదంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి దింపాలని ప్లాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆయన్నేమో ససేమిరా నేను చెయ్యను అన్నాడు. నేను జైలు నుంచే పాలిస్తా అన్నాడు. జైలు నుంచే పాలించిండు. అట్లా ఉండకూడదు. అంటే ఇక్కడ వాళ్ళ పొలిటికల్ కోరిక, వాళ్ళ పొలిటికల్ ఎనిమీని చంపడానికి దాన్ని బేస్ చేసుకొని బీజేపీ చట్టం తీసుకొచ్చింది. రేపు పొలిటికల్ ఎనిమీలను పదవులు ఓడనికే, పదవీచ్యుతులు చేయనికే వాళ్ళు 30 రోజులు జైల్లో పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. 30 రోజులు ఉంటారు, 31 రోజులు ఉంటారు, 60 రోజులు ఉంటారు. ఏమనంటే ప్రభుత్వ అధికారులు 48 గంటలు జైల్లో ఉంటే వాళ్ళ ఉద్యోగం పోతలేదా, వాళ్ళు సస్పెండ్ అవుతలేరా అని ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. కానీ ఉద్యోగుల మీద కుట్రపూరితంగా ఏం కేసులు కావు. కానీ ప్రతిపక్ష నేతలపైన, ప్రతిపక్ష పార్టీలో ఉన్న లీడర్లపైన కుట్రపూరితంగా కేసులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో రెడ్ హ్యాండెడ్ దొరికిండు, అది వేరే విషయం. రేవంత్ రెడ్డి వీడియోలు వచ్చినాయి, ఆడియోలు వచ్చినాయి. అక్కడ ఓటు కొనుగోలు ఒక సంఘటన జరిగింది. అక్కడ మనకు వీడియోలు అవన్నీ చూసినాం. అదంతా కోర్టులో ప్రూవ్ అవుతుందో కాదో తర్వాత చూద్దాం అది. కానీ అక్కడ దొరికింది వ్యవహారం. అక్కడ దొరికింది కాబట్టి ఆయన 30 రోజులు జైల్లో ఉన్నాడు. కానీ ఉత్తుత్త కేసుల్లో పెట్టి జైల్లో 30 రోజులు పెడితే అప్పుడు ఆయన బలిగాడా? ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 89 కేసులు ఉన్నాయి కాబట్టి నాకన్నా హైయెస్ట్ కేసులు పెట్టాలని ఆల్రెడీ ప్లాన్ చేసినట్టున్నాడు. ఆల్రెడీ వరుస కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. అసలు పోలీసులే కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎస్ఐ కేసు పెడతాడు. రేవంత్ రెడ్డిని ఎవరో ఏమో అంటే నాకు ఒక సోషల్ మీడియా అతను ఫోన్ చేసిండు. రేవంత్ రెడ్డి మీద ఏదో పోస్ట్ పెడితే సూర్యాపేటన సంథింగ్ ఏదో సబ్జెక్టు కరెక్షన్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిండు, నా మనోభావాలు దెబ్బతిన్నాయని. ముఖ్యమంత్రిని ఎవరో ఏదో అంటే కానిస్టేబుల్ మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయి? దీనికి ఎవరు బాధ్యులు? ఇట్లా మనోభావాలు దెబ్బతిన్నాయి, భావాలు దెబ్బతిన్నాయి అని పోయి కేసులు పెట్టి 30 రోజులు జైలు వేస్తే వాళ్ళ పదవులు పోతాయి. దీనివల్ల ఎలక్షన్ మలమల రాదా? ఎలక్షన్ డబ్బులు మిగిలాలనేమో ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకొస్తామంటారు సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇట్లాంటి చట్టం తీసుకురావడం ద్వారా ఎంతమంది పదవులు పోగొడతారో మీరు ఇప్పుడు. ఇప్పుడు ఈడీ సిబిఐ అవసరం లేదా, దానిలో పని అయిపోయింది. దాన్ని నమ్ముతలేరు ఎవరు. అవి పోయినాయి కాబట్టి ఇవి కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని ద్వారా ఎవరో టార్గెట్ అవుతారో, ఎంతమంది పదవులు పోగొడతారో. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి వాడుకోవచ్చు దాన్ని. చట్టంలో లోపాలే కదా మన రాజకీయ నాయకులకు పెద్ద అస్త్రాలు. ఇప్పుడు ఈయన వ్యక్తిగత కక్షలు అవి ఇవి తీర్చుకోనికే ఎవరో మీద, ఆయన అడిగిన వాళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద, ఆయన నిందించిన వాళ్ళ మీద, ఆయన విమర్శలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి 30 రోజులు జైల్లో ఉంచిననుకో ఆయన ఎమ్మెల్యే పదవి పోతుంది. ఇంకా ఇవి ఎన్ని కక్షలు కారుణ్యాలకు దారితీసో చూడాలి మనం. బట్ ఇది మాత్రం రికార్డే. రేవంత్ రెడ్డి గారు 89 కేసులతో మొత్తం దేశంలోనే అందరూ అనవచ్చు ఆయన అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అని. అట్లా అంటే ఇంకా చాలామంది కేసులు పెట్టుకుని తిరుగుతారు. ఇంకా ఇప్పటికూ ప్రచారం చేసుకుని చాలామంది ఉన్నారు. మేము పోలీస్ స్టేషన్ పోయినాం, మా మీద 14 కేసులు అయినాయి, మా మీద 39 కేసులు అయినాయని. మరి వాళ్ళంతా ముఖ్యమంత్రులు, వాళ్ళంతా ప్రధానమంత్రులు, వాళ్ళంతా ఎమ్మెల్యేలు, వాళ్ళంతా మినిస్టర్లు అయితే తెలంగాణకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది అంటే అదే ఫాలో అవుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.